ఏదైతే మరి ప్రతి ఆరోగ్యశ్రీ సెంటర్లో కూడా మరి మహిళలకి ఏదైతే మరి ఆరోగ్యశ్రీ సెంటర్స్లో ఆథరైజ్డ్ సెంటర్స్లో కూడా మరి యొక్క పురుడు పోసే కార్యక్రమం ఉందో దాన్ని ఇవాళ కేవలం మీరు మరి ప్రభుత్వ వైద్యశాలకు మాత్రమే పరిమితం చేయడం వాస్తవం కాదని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఈ రకంగా ఏదైతే పేద ప్రజల యొక్క వైద్యాన్ని సైతం ఈ రోజున నువ్వు దశల వారీగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అలాగే సరే ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలకు రానటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని తెచ్చేటువంటి వెసులుబాటు గతంలో కూడా ఉండేది. ఏ ప్రభుత్వంలో చేస్తున్నారు. దానికి పార్టీలు కానీ ఇది కానీ ఉండదు, మానవతా ధర్మంతో చేస్తూ ఉంటారు. అదే లోకల్ ఉన్న వాళ్ళు ఏదో ఎక్కువ తెచ్చారని చెప్పేది అన్నారు. అది సంతోషం. ఏం చేతంటే గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు అప్పుడు జక్కమూడి రామారావు గారు మొదటి స్థానంలో ఉంటే నేను రెండో స్థానంలో ఉండేవాడిని ఎక్కువ తెచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏమిటంటే ఒకవైపున